రేపు మనకి చాలా విశేషమైన రోజండి. ప్రతి నెలలో కూడా పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైనదనమాట. అలాగే మాఘమాసం అంతా కూడా సర్వదేవత ప్రీతికరం. మాఘమాసంలో చేసే స్నానానికి, దానానికి, జపానికి చాలా విశేషత ఉంటుందనమాట. రేపు ఆదివారంతో కూడిన పౌర్ణమి రావడం వలన, అలాగే పుష్యమి నక్షత్రంతో కూడి పౌర్ణమి రావడం వలన అధిక ఫలితాలు ఉంటాయన్నమాట. రేపు చేసే ఏ చిన్న సత్కర్మ అయినా కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. రేపు పొద్దుటే లేచి తలస్నానం చేసి, వీలు కాకపోతే నార్మల్ స్నానమైనా చేసి, సూర్యకిరణాలు తగిలే విధంగా కూర్చుని ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ, సూర్య అష్టోత్తరం కానీ చదువుకుంటే మంచిదండి. అలాగే వీలైతే ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని స్వామికి నివేదన చేస్తారు. అలా కుదరకపోతే ఏ నైవేద్యం అయినా సరే మనం పెట్టచ్చు అనమాట. అలాగే రేపు ఈవినింగ్ టైంలో శివుడికి చేసే అభిషేకం, ప్రదోషకాలంలో శివునికి చేసే అభిషేకం కానీ, అలాగే వెన్నెలలో కూర్చుని లలిత సహస్రనామ పారాయణ చేస్తే కనుక చాలా మంచిదన్నమాట. అలాగే లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవికి పూజించిన, విష్ణువుని పూజించినా కూడా అధిక రెట్లు ఫలితం వస్తుంది. రేపు మొత్తం మనకి ఎవరినైతే ఆరాధిస్తామో వారికి మనం ప్రదోషకాలంలో చేసే పూజ అధిక రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి రేపు ఎవరు మిస్ కాకండి. మాఘమాసంలో చేసే చిన్న సత్కర్మైనా కూడా అది అధిక రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. రేపు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర మంచిగా శుభ్రం చేసుకుని, అక్కడ చంద్రుడు వచ్చిన తర్వాత దీపారాధన చేసుకుని అక్కడ కూర్చుని లలిత సహస్రనామ పారాయణ చేసి ఆవు పాలు నివేదన చేస్తే అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు మన మీద ఎప్పుడూ ఉంటాయి. ఇది ఎవరు మిస్ కాకండి. బాయ్ బాయ్.